గైస్ ఇంతకుముందు వీడియోలో నేను చూపించా కదా ఒక ఒక టేబుల్లోకి డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలని ఈ లైన్ వాడతాం అవునా. సో ఈ లైన్ కాపీ చేస్తున్నా అండ్ జస్ట్ గోయింగ్ అప్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇది ఒక పద్ధతి గైస్, ఇది ఒక వే 1 ఓకేనా. సో బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఒక టేబుల్లోకి ఒక రోని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటే మనం వాడాల్సిన లైన్ ఇది, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ అని ఇవ్వాలి గైస్. ఇప్పుడు నేను ఇంకొక రో ఇచ్చుకోవాలి అంటే దీన్ని మొత్తాన్ని కాపీ చేయాలా, ఇక్కడ పేస్ట్ చేయాలా, ఇక్కడ నాకు కావాల్సిన వాల్యూస్ నేను చేంజ్ చేసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అని ఇచ్చి ఇక్కడ 3 అని ఇస్తున్నా ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా, దీన్ని రన్ చేస్తూనే ఏమైంది, నాకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది. సో ఇప్పుడు డేటాను చూద్దాం దాంట్లో ఉందా లేదా అని. సో లైన్ ఏముంది మనకి, సెలెక్ట్ స్పేస్ కాలమ్ నేమ్స్ ఇవ్వాలి అండ్ దెన్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఏంది, SQL కోర్స్ సెమీకోలన్ సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. సో ఇదేనా మనకి డేటా ఉండేది ఇప్పుడు 1.1 2.34 2 3.34 అవే కదా ఇక్కడ ఇచ్చిండేది. సో ఇది ఒక పద్ధతి, ఇలాగ మనము డేటాని ఇన్సర్ట్ చేస్తాం టేబుల్లోకి. గైస్ జస్ట్ అజ్యూమ్ నా దగ్గర ఒక 100 రోస్ ఉన్నాయి, నేను ఒక 100 రోస్ని ఇన్సర్ట్ చేయాలి అంటే నేను ఏం చేయాలి గైస్, 100 టైమ్స్ ఈ లైన్ని నేను పేస్ట్ చేయాలి. ఒకసారి ఆలోచించండి, అంటే ఎంత టైం వేస్ట్ కదా 100 టైమ్స్ పేస్ట్ చేసి ఇక్కడ వాల్యూస్ నేను చేంజ్ చేయాలి అంటే. అదే నేను 1000 రోస్ పెట్టుకోవాలి అంటే 1000 టైమ్స్ పేస్ట్ చేయాలి, ఎంత టైం వేస్ట్ అవునా కదా. సో అందుకనే ఇంకొక వే ఉంది ఓకేనా, ఇంకొక వే ఉంది. మీరు ఒకసారికి ఒక రో మాత్రమే ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ పద్ధతి వాడండి, వే 1ని వాడండి. అదే మీరు ఒకసారికి ఒకటి కంటే ఎక్కువ రోస్ని ఇన్సర్ట్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారంటే గైస్, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఎండ్లో ఈ స్మాల్ బ్రాకెట్స్ ఉంది కదా, దీని పక్కన కమా ఇవ్వండి. కమా ఇచ్చి అగైన్ స్మాల్ బ్రాకెట్స్ పెట్టి ఇక్కడ మీకు ఏం వాల్యూ కావాలో ఆ వాల్యూ ఇచ్చుకోండి. సో ఇక్కడ నేను 3,4.56 అని ఇస్తున్నా ఓకేనా. సో అప్పుడు ఏమవుతాయి, ఇక్కడ నాకు 2 రోస్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి. ఇప్పుడు నాకు ఇంకో రో ఇన్సర్ట్ కావాలంటే నేను ఏం చేయాలా, మళ్ళీ కమా పెట్టాలా, స్మాల్ బ్రాకెట్స్ ఇవ్వాలా, నాకు ఇష్టం వచ్చిన వాల్యూస్ నేను ఇక్కడ ఇచ్చుకుంటా ఓకేనా. అగైన్ నాకు ఇంకొక 4th రో ఇన్సర్ట్ కావాలంటే కమా పెడుతున్నా, స్మాల్ బ్రాకెట్స్ ఇస్తున్నా, ఇక్కడ 333,23.56 అని పెడుతున్నా ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఏం చేసాం మనము, వే 1లో అయితే ఒక్కొక్క రోకి ఒక్కొక్క ఇన్సర్ట్ లైన్ రాసాం, కానీ వే 2లో ఏం చేస్తున్నాము, ఒక ఇన్సర్ట్ లైనే రాసాము. బట్ రోస్ అనేవి ఎలా ఇన్సర్ట్ అవుతాయి, మల్టిపుల్ రోస్, ఇలాగ కమా ఇచ్చి స్మాల్ బ్రాకెట్ ఇవ్వాలి అండ్ అగైన్ కమా ఇచ్చి స్మాల్ బ్రాకెట్ ఇవ్వాలి. ఇలాగ మీ ఇష్టం ఎన్ని అయితే ఇన్సర్ట్ చేస్తారో అన్ని రోస్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. సో దీన్ని అన్నిటిని సెలెక్ట్ చేశాను. ఇంతకుముందు ఎన్ని రోస్ ఉన్నాయి గైస్ మన టేబుల్లో, 2 రోస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఎన్ని రోస్ ఇంక్లూడ్ చేస్తున్నాను, 4 చేస్తున్నాను, అంటే మొత్తం 6 వస్తాయి చూడండి. సో దీన్ని రన్ చేశా. సో నాకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది, గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది. ఇప్పుడు ఈ సెలెక్ట్ని రన్ చేస్తున్నా, సెలెక్ట్ చేసా రన్. ఇక్కడ చూడండి నాకు డేటా వచ్చిందా. ఇంతకుముందు అయితే ఈ ఫస్ట్ 2 ఉండిందా, ఇప్పుడు అగైన్ ఎక్స్ట్రాగా 4 వచ్చాయి, అంటే మొత్తం ఇప్పుడు నా దగ్గర 6 ఉన్నాయి. సో ఇప్పుడు అర్థమైంది కదా గైస్, ఒకసారికి ఒక రోని ఇన్సర్ట్ చేయాలంటే మీరు ఏం చేయాలా, ఈ వే 1ని వాడాలా. ఒకసారికి ఒకటి కంటే ఎక్కువ రోస్ని ఇన్సర్ట్ చేయాలి అంటే మీరు ఈ వే 2ని వాడాలా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గైస్ ఇంకొక కాన్సెప్ట్ ఏమి అంటే, ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ వేలో కానీ సెకండ్ వేలో కానీ నేను అన్ని కాలమ్స్లోకి డేటాను ఎంటర్ చేస్తున్నా. అసలు SQL కోర్స్లో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, A ఒకటి ఉంది, B ఒకటి ఉంది. సో అందుకని చెప్పి నేను ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చా. అంటే వే 1లో వే 2లో ఖచ్చితంగా నాకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్లోకి నేను డేటా ఇన్సర్ట్ చేస్తున్నా ఓకేనా. అలా కాకుండా మీకు ఏ కాలం అయితే కావాలో ఆ కాలంలోకి మాత్రమే డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఎలా చేయాలి అంటే ఈ వే 3ని వాడి చేయాలి. ఇంకో వే 3 ఏమి అంటే సేమ్ కాపీ పేస్ట్, దీన్ని కాపీ చేస్తారు కదా, ఇక్కడ మీరు టేబుల్స్ పక్కన స్మాల్ బ్రాకెట్స్ ఇచ్చి మీరు కాలమ్ నేమ్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకు 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి A, B అని పెడుతున్నా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ 1 అనేది Aలోకి పోతుంది, 2.34 అనేది Bలోకి పోతుంది. కానీ మనకి వే 3 కాన్సెప్ట్ ఏం చెప్పాను, మనకి ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్లో మాత్రమే ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను B తీసేస్తున్నా ఓకేనా, ఇక్కడ B తీసేస్తున్నా కాబట్టి ఇక్కడ 2.34 కూడా తీసేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది గైస్, ఓన్లీ ఏ కాలంలోకి మాత్రమే ఈ 1 అనే వాల్యూ పోతుంది. అదే వే 1 వే 2లో ఏం జరుగుతుంది, Aలోకి పోతుంది వాల్యూ, Bలోకి పోతుంది ఓకేనా. సో ఓన్లీ మీకు ఏ కాలంలోకి అయితే కావాలో ఆ కాలంలోకి ఇచ్చుకోవాలి అంటే ఇలా మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఎన్ని రోస్ ఇన్సర్ట్ అవుతాయి గైస్, ఒక్క రో మాత్రమే ఇన్సర్ట్ అవుతుంది ఓకేనా. ఇప్పుడు నా క్వశ్చన్ వచ్చి, ఇక్కడ నీకు ఇప్పుడు టేబుల్ చూడండి, ఈ టేబుల్లో నేను ఇక్కడ ఇదే అబ్జర్వ్ చేయండి, 1,2.34 అని ఇచ్చా. సో అందుకని Aలోకి 1 పోయింది, Bలోకి 2.34 పోయింది. కానీ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, ఓన్లీ Aలోకి మాత్రమే 1 పోవాలి అని ఇస్తున్నా, అంటే 1 పోతుంది. అప్పుడు Bలో ఏముంటుంది, కామన్ సెన్స్ వాడండి, Bలో ఏమీ ఉండదు, అంటే ఏమీ లేదంటే దాని మీనింగ్ నల్ అని వస్తుంది, నల్ వాల్యూ అని. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, సెలెక్ట్ చేసా,
దీని మీద క్లిక్ చేసా, గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది. సో ఇప్పుడు ఈ సెలెక్ట్ లైన్ని రన్ చేస్తున్నా. ఓకేనా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నాకు లాస్ట్ ఏమొచ్చింది 1 పడింది. సో నేను 1 కదా ఇన్సర్ట్ చేసింది, దీని పక్కన ఏమొచ్చింది నల్ అని వచ్చింది. నల్ అంటే మీనింగ్ ఏమీ లేదు అని. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మీరు ఇలాగా మీరు V3 వాడి ఏదన్నా ఒక కాలంలోకే మీరు వాల్యూని ఇన్సర్ట్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ ఏమైనా టేబుల్లో ఉంటే అక్కడ అంతా మనకి నల్ అని పడుతుంది. ఓకేనా. ఇంకోటి లాస్ట్ పద్ధతి గైస్ V4. ఈ V4 ఏమంటే ఈ V3 ఎక్స్టెన్షన్ అంతే. ఇక్కడ ఒకసారికి ఎన్ని రోస్ ఇన్సర్ట్ చేస్తున్నాము, ఒక రో చేస్తున్నాము అంతే. ఒకటి కంటే ఎక్కువ చేయాలంటే కమా పెట్టడము, ఇక్కడ వాల్యూ ఇచ్చుకోవడము, కమా పెట్టడము, స్మాల్ బ్రాకెట్స్ పెట్టి వాల్యూ ఇవ్వడము, కమా పెట్టడము, స్మాల్ బ్రాకెట్స్ ఇవ్వడము. ఇప్పుడు నేను ఇక్కడ ఇంతకుముందు ఏలోకి ఇన్సర్ట్ చేశాను కదా, ఇప్పుడు బీలోకి ఇన్సర్ట్ చేస్తాను చూడండి. బి అనేవి డెసిమల్ వాల్యూస్ కాబట్టి పాయింట్స్ ఇలా ఇస్తున్నా 1.23, 3.45 అండ్ దెన్ 7.65 అండ్ దెన్ 2.56 ఇలా ఇస్తున్నా. ఇప్పుడు నాకు ఈ బీలోకి ఇన్సర్ట్ చేస్తున్నా కదా, ఏలో ఏముంటాయి వాల్యూస్ నల్ వస్తాయి. అబ్జర్వ్ చేయండి, సెలెక్ట్ చేశాను, రన్ చేసా, గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది. ఈ డేటాను చూద్దాం. సో సెలెక్ట్ చేశాను, రన్ చేసా. అవుట్పుట్ చూడండి ఏమొచ్చిందో మనకి. ఈ బీలో 1.23, 3.45 ఈ వాల్యూస్ అన్నీ వచ్చాయి. ఈ ఏలో ఏమొచ్చాయి మనకి నల్ వాల్యూస్ వచ్చాయి. ఓకేనా. సో ఇవి గైస్ మీరు ఒక టేబుల్లోకి మీరు డేటాని ఇన్సర్ట్ చేయాలంటే మనకు ఉండే పద్ధతులు ఇవి. ఎన్ని పద్ధతులు ఉన్నాయి? 4. ఫస్ట్ వే ఏమి ఒకసారికి ఒక రోని మాత్రమే ఇన్సర్ట్ చేయడం. సెకండ్ వే ఏమి ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్ వాడి ఎన్ని రోస్ అయినా ఇన్సర్ట్ చేయడం, అంటే ఒకటేసారి ఎన్ని రోస్ అయినా ఇన్సర్ట్ చేయడం. V3 ఏమి ఇక్కడ V1 V2లో మనకి అన్ని కాలమ్స్లో మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. అలా కాకుండా మనకి ఏ కాలం అయితే కావాలో ఆ కాలంలోకి మాత్రమే ఇన్సర్ట్ చేయాలి అంటే ఇలా టేబుల్ పక్కన స్మాల్ బ్రాకెట్స్ ఇచ్చి కాలం నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక కాలంలోకే వాల్యూ ఇస్తున్నారు, అప్పుడు సెకండ్ కాలం కానీ ఇంకా రిమైనింగ్ ఎన్ని కాలమ్స్ ఉన్నా అక్కడ డేటా ఇవ్వడంలా. సో అప్పుడు ఏం పడుతుంది? నల్ అని పడుతుంది. సో ఇదే అంటే మీరు ఒకటేసారి ఎక్కువ రోస్ ఇవ్వాలి అంటే మీకు ఏ కాలం కావాల్సింటే ఆ కాలంలోకి ఇలా ఇవ్వాలి అంతే, జస్ట్ కమా పెట్టి స్మాల్ బ్రాకెట్స్లో. ఇప్పుడు అర్థమైంది కదా గైస్, ఈ 4 వేస్ని వాడి మీరు SQLలోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి.